దేశం అంటే ఏ ఆచారం సాంప్రదాయం కాదు. దేశం అంటే మనుషులు. దేశభక్తి అంటే మనుషుల్ని గౌరవించడం, ప్రేమించడం, భేదం లేకుండా అందరితో కలిసి ఉండడం. భారతదేశానికి ప్రత్యేకంగా నేర్పించక్కర్లేదు. అన్ని దేశాల కంటే నా దేశం మిన్నైన దేశం. అందరూ కలిసి ఉండడానికి అనువైన దేశం. అందరూ కలిసి ఉండేటట్లు పెద్దలు ప్రేమ నేర్పిన దేశం. ఇది క్రైస్తవుడికి కూడా తెలియాలి. అవును, క్రైస్తవుడికి కూడా తెలియాలి. ఎప్పుడైనా నేను ఒక మాట అంటుంటాను, భారతదేశానికి క్రైస్తవ్యం అపార్థమయ్యింది అని. ఇదిగో ఈ సందర్భంగా ఫస్ట్ టైం నేను ఒక మాట పలుకుతున్నాను. భారతదేశానికి క్రైస్తవ్యం అపార్థం అవడమే కాదు, క్రైస్తవ్యానికి భారతదేశం కూడా అర్థం కాలేదు. ఏమన్నాను నేను? చాలా పెద్ద మాట అనేసాను. జీర్ణించుకోవడానికి కొందరికి కష్టం. ఎవరైనా శాస్త్రులు పరిచయాలు ఉంటే ఇంకా చెప్పక్కర్లేదు. అది ఇంకొంచెం విపరీతంగా మారిపోతుంది. మరలా పలుకుతున్నాను, భారతదేశానికి క్రైస్తవ్యం అపార్థం అవ్వడమే కాదు, క్రైస్తవ్యానికి కూడా భారతదేశం అర్థం కాకుండా పోయింది. అందుకే ఈ వివాదాలు, అందుకే నెమ్మది లేని తనాలు, అందుకే సువార్తకు ఆటంకాలు. ఎందుకు మీ ప్రాంతాల్లో సువార్తకు ఇంత విపరీతమైన ఆటంకం ఎందుకు? ఇక్కడున్న సేవకులు నాతో మాట్లాడుతున్నప్పుడు అంటారు, సార్ ఇదంతా డ్రై ల్యాండ్ సార్, సువార్తకి ఇది ఎడారి లాంటి ప్రదేశం సార్. సేవకులు, సువార్తికులు విపరీతంగా కష్టపడుతున్నారు ఇక్కడ. ఒక్క మాట పెద్దలు చెప్పారు, అది మీకు జ్ఞాపకం చేస్తాను. నోరు మంచిదైతే ఏంటి మీకు తెలుసా? మరి మీకు తెలిస్తే ఎందుకు నోటిని సరిగ్గా వాడట్లేదు? అదేమిటి సార్, మన తప్పే ఉంది అనేస్తారు సింపుల్ గా. నేను ఖండిస్తున్నాను, స్థాపిస్తున్నాను రెండు విషయాలు. ఒకటి, సువార్తకు ఆటంకం కలగడానికి సాతాను కాదు కారణం, మన నోరు, అవగాహన లోపంతో మనం మాట్లాడుతున్న విధానం. రెండవది, స్థాపిస్తున్న విషయం ఏమిటంటే, సువార్తకు ఆటంకం కలగడానికి గల కారణాన్ని మనమే వారి చేతికిస్తున్నప్పుడు వారు మనల్ని చాలా ప్రశ్నలు అడుగుతున్నారు. అదేమిటో విచిత్రం, వారు ప్రశ్నిస్తే మన వాళ్లకు కోపం ఎక్కువచ్చేస్తుంది. వారు మనల్ని నిందిస్తుంటే కోపం వచ్చేస్తుంది. బైబుల్ అంటుంటే కోపం వచ్చేస్తుంది. క్రీస్తునంటుంటే కోపం వచ్చేస్తుంది. అవమానంగా భావిస్తున్నారు చాలా మంది. ఈ సందర్భంగా మీతో మాట్లాడుతున్నాను, ఎవరైనా బైబిల్ను అవమానించినా, క్రీస్తును అవమానించినా, క్రైస్తవుని అవమానించినా అది గొప్ప అవకాశం మనకి. మన మీదికి గలమెత్తినటువంటి ఆ గలాన్ని వాడుకునే దేశమంతటికి అర్థమయ్యేటట్లు క్రైస్తవ్యం అంటే ఏంటో, క్రీస్తు ఏంటో అర్థమయ్యేటట్లు చెప్పే గొప్ప అవకాశం వారు మన మీద నోరు తెరిచి మాట్లాడడం. బైబిల్ని నిందించినప్పుడు బైబిల్ ఎంత గొప్పదో చెప్పే అవకాశం. ఎందుకంటే ఒక క్రైస్తవ వ్యతిరేకి నిందించడం ప్రారంభిస్తే అతడు నిందించిన మాటకు మనమేం జవాబు చెబుతామని వాళ్ళ వేల మంది ఎదురు చూస్తుంటారు వాళ్ళ వైపు. అందుకే వదరుబోతుకు జవాబు చెప్పాలనుకోకండి, వారి వెనకాలన్న అమాయకులకు జవాబు చెప్పాలనుకోండి. అప్పుడు సత్యము వ్యాపిస్తుంది. ఆమేన్. సత్యము వ్యాపిస్తుంది. గడిచిన 10 సంవత్సరాల నుండి మనం చూస్తున్నాం క్రైస్తవ్యం మీదకి విపరీతమైన దాడులు, అనేక ప్రశ్నలు. నేను దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థించిన సందర్భాలవి. ప్రభువా, నానాటికి భక్తులు కూడా వారిలాగే మాట్లాడుతున్నారు. వారు మీసాలు తిప్పితే వీరు మీసాలు తిప్పుతున్నారు. వారు తొడగొడితే వీరు తొడగొడుతున్నారు. వారు ఎలా మాట్లాడితే వీరు అలాగే మాట్లాడుతున్నారు. మారు మనసు లేని వారిలాగే మారు మనసు గలవారు మాట్లాడుతున్నారయ్యా. ఏం చెయ్యాలి? పరిశుద్ధాత్ముని స్వరం ఏమిటో తెలుసా? నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు కదా. మహిమ. నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు. మీకు అర్థమైందని నేను చెప్పాను. మనం కోపంతో దేవుని నీతిని నెరవేర్చలేం. మారు మనసు లేనివాడు ఎలాగైనా మాట్లాడతాడు. మారు మనసు కలిగిన వాడు దేవుడేం మాట్లాడమంటే అదే మాట్లాడతాడు. ప్రైజ్ ద లార్డ్. 1 Corinthians 12:8 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 1 Corint
ఇటు చూడండి. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఎందరో బుద్ధిమంతులు, జ్ఞానం గలవారు, తెలివైన వారు ఉన్నారు, ఎందరో మహానుభావులు ఉన్నారు, గాని తొందరపడి ఆవేశపడి మాట్లాడడాన్ని బట్టి నేను పరిశుద్ధాత్మదేవుని సహాయాన్ని తీసుకున్నాను. అప్పుడు ప్రారంభించాను నేను మాట్లాడడం. అందరూ మాట్లాడడం అయిపోయింది, అప్పుడు మాట్లాడడం ప్రారంభించాను. ఆనాటి నుండి ఈనాటి వరకు మేము చేసిన ప్రయాస ఫలించింది. మనలో చాలా మంది పెద్దలు కూడా తొందరపడి మాట్లాడడం మానేశారు, ఆవేశపడ్డం మానేశారు. వారు కూడా ఇప్పుడు సమాధానంగా మాట్లాడడం నేర్చుకున్నారు. మీరు చూడండి, సోషల్ మీడియాలో ఒకప్పట్లాగా తొందరపడి ఆవేశపడి ఎవరు మాట్లాడట్లేదు ఇప్పుడు, ఒకరిద్దరు తప్ప. మీరు కూడా గుర్తుంచుకోండి, మీ నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. స్వతంత్ర దినోత్సవ సందర్భంగా ఇది ఏర్పాటు చేశాం కాబట్టి ఒక మాట చెప్తాను. క్రైస్తవుడికి భారతదేశం అర్థం కాలేదన్నానే, 2 మాటలు చెప్తాను, మీరు అర్థం చేసుకోండి. మనల్ని అడుగుతున్నారు, మీరు మన జాతీయ జెండాకు సెల్యూట్ చేస్తారా మీ క్రైస్తవులను అడుగుతున్నారు. ఎంతమంది సెల్యూట్ చేయడానికి ఇష్టపడతారు? అందరూ. ఎవరు మౌనంగా ఉండలేదు, అందరూ చేయెత్తారు కదా, రైట్. ఎందుకంటే మనం చాలా సార్లు జెండా వందనం చేస్తాం. జెండాకు సెల్యూట్ చేయడం విగ్రహారాధన కాదు, దేశాన్ని గౌరవించడం. ఏ ఉద్దేశంతో మనం ఏం చేస్తున్నామో దేవునికి తెలుసు. మనం యూదుల్లాగా ఆలోచిస్తే ఎవరికి సువార్త చెప్పలేం, ఎవరిని క్రీస్తులోనికి నడిపించలేం. రెండవది, మీలో ఎంతమంది భారత మాతాకి జై అంటే మీరు కూడా జై కొట్టగలరు? తక్కువ మంది, రైట్. ఇప్పుడు దీని గురించి ఒక అర్థమయ్యేటట్టు చెప్తాను. ఎందుకని మనం భారత మాతాకి జై అనలేమంటే దానికి ఒక కారణం ఉంది. నన్ను అడిగారు ఇంటర్వ్యూలో, నేను దానికి సమాధానం చెప్పాను. మీ వరకు ఆ సందేశం రాలేదేమో అనిపించింది, అందుకే మీలో అందరు చేయెత్తలేకపోయారు. భారత మాతాకి జై అని మనం ఎందుకు అనలేకపోతున్నామంటే, హైందవ సహోదరులు కాషాయపు చీర కట్టేసి దేవతలా మార్చారు. మనం అనుకున్నాం వారి దేవతేమో అని. ముస్లిం సహోదరులు కూడా అదే భావనతో జై కొట్టలేకపోయారు. అదే భారత మాతకు జెండాని చీరగా చుడితే మనమందరం గౌరవించే వాళ్ళం. నా దేశానికి జై కొట్టడం నాకేమి నష్టం కాదనుకునే వాళ్ళం. ఈ రోజుకి వివాదాలకు కారణమైన మతమాండ్యత, మత మూఢత్వం క్రైస్తవ్యం యొక్క యథార్థతను గుర్తించలేకపోతుంది. భారతమాత అంటే దేవత కాదు. బంకిం చంద్ర చటర్జీ అనేటువంటి ఓ కవి స్వతంత్ర సమరయోధులు పోరాడుతున్న కాలంలో దేశం మొత్తాన్ని ఒక ఉద్యమంలోనికి నడిపించడానికి దేశాన్ని తల్లితో పోల్చి దేశంలో జరుగుతున్న అరాచకాలన్నిటినీ కూడా ఓ కథ రూపంలో మార్చి స్వతంత్ర సమరయోధులు ఎంత ఇబ్బంది పడిపోతున్నారు, ఎన్ని రకాల సమస్యల్లో ఉన్నారో చూపించడానికి దేశాన్ని తల్లి రూపంగా మార్చే ఒక స్త్రీకి భారతమాత అని పేరు పెట్టి ఒక నాటికను రాశాడనమాట. మీరు గూగుల్లో సెర్చ్ చేసి చూడొచ్చు, ఆ చరిత్ర మీకు అందుబాటులోనే ఉంటుంది. బంకిం చంద్ర చటర్జీ అనేటువంటి ఓ మహానుభావుడు భారతదేశం మొత్తానికి ఉజ్జీవాన్ని కలిగించడానికి రాసినటువంటి ఒక కథలో ఒక పాత్ర పేరు భారతమాత. వాస్తవానికి భారతమాత అంటే ఎవరో కాదు, మన తల్లి, మన చెల్లి, మనవారు, మనమే భారతమాత అంటే. మన తల్లికి జై కొట్టమన్నప్పుడు, మన దేశానికి జై కొట్టమన్నప్పుడు, మన జవానులకు జై కొట్టాల్సి వచ్చినప్పుడు, స్వతంత్ర సమరయోధులకు జై కొట్టాల్సి వచ్చినప్పుడు అది విగ్రహారాధన కాదు. భారతమాత అంటే దేవత కాదు అనే విషయం స్పృహలోకి తెచ్చుకోండి. భారతమాత అంటే మన తల్లి, మన చెల్లి, మనమే భారతమాత. ఇది ఆనాటి కవి యొక్క ఉద్దేశం. అయితే హైందవ సహోదరులు కొందరు తొందరపాటు ఎక్కువ కదా రాజకీయంలో ఉన్న వాళ్ళకి. మతాన్ని ఆధారం చేసుకుని రాజకీయం చేసేటువంటి కొందరి వల్ల పుట్టినటువంటి అపశృతి అది. మరి వాళ్ళు కలిగిస్తే కలిగించారు,
క్రైస్తవుడికైనా స్పృహ కలగాలిగా. ఆ ఒక్క మాటతో సువార్తను అడ్డగిస్తున్నారు చాలా మంది. వీరు భారత మాతకు జై అన్నారంట, వీరు దేశభక్తులే కాదు అని. మరి దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని తెలుసుకున్నప్పుడు మనకు బుద్ధి పని చేయాలి కదా. అప్పుడు నేనన్నాను, భారత మాతను దేవత అని భావించి నేను చేయగొట్టట్లేదు. జవానుల త్యాగం, జవానులు, స్వతంత్ర సమరయోధులు, నా తల్లి నా చెల్లి మనమందరం భారత మాత అని భావించి నా దేశానికి నేను జయగొడుతున్నాను అన్నాను. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు అటువైపు ఉన్న వ్యక్తి ఆలోచించడం ప్రారంభించాడు. నిజమే కదా, కాషాయపు చీరగట్టి దేవతగా మార్చడం మేం చేసిన తప్పే కదా అని వారు ఆలోచిస్తున్నారు. భారత మాత ఏ మతానికి సంబంధించింది కాదు, భారత మాత మనందరికీ దేశం మొత్తానికి సంబంధించిందనే మనసు వస్తే జయగొట్టడానికి ఎందుకు వెనకడుగుతాం? వెనకడుగు వెయ్యం. మీరు చెప్పండి, నేను కొందరు పేర్లు చెప్తాను, ఎంతమంది జయగొడతారు చూద్దాం. మనం స్కూల్ డేస్ లో చాలా సార్లు అలాంటి పేరు ఉచ్చరించి జయగొట్టాం కదా. నేను ఒక మాట అంటాను, చెప్పండి. బోలో మహాత్మా గాంధీకి, ఇలా కూడా చెప్పొచ్చు కదా, నోట్తో మాత్రమే చెప్తే ఇలా చేయొచ్చు కదా, జై. రైట్. సుభాష్ చంద్రబోస్ కి, సర్దార్ వల్లభాయ్ పటేల్ కి, వెరీ గుడ్. ఎందుకంటే స్కూల్ డేస్ లో మనం ఇవన్నీ పలికి జై కొట్టాం కదా. సరే, శివాజీ మహారాజుకి, ఏదో మహారాష్ట్రకు సంబంధించిన మనిషి, అక్కడ తన రాష్ట్రం కోసం పోరాడాడు, తన సాంప్రదాయం కోసం పోరాడాడు, మేమెందుకు జయగొట్టాలని కొందరు కొట్టలేరు. ఇలా నేను కొన్ని పేర్లు చెప్పాను అనుకోండి, మనం జయగొట్టం. అసలు కొందరైతే జయగొట్టడానికి కూడా ఇష్టపడరు. నేను మళ్ళీ చెప్తున్నాను, స్వతంత్ర సమరయోధులకు, మనుషులకు ఎవరికైనా జయగొట్టేటప్పుడు క్రైస్తవుడి భావన వారు దేవుళ్ళు అని కాదు. దేశం కొరకు రోషంగా బ్రతికిన వారు, కుటుంబం కోసం సమయం గాక దేశం కొరకు సమయం గడిపిన వారు, ప్రాణాన్ని కూడా త్యాగం చేసిన వారు, తమ పిల్లలకు ప్రేమ పంచాల్సిన వారు సమాజానికి ప్రేమ పంచారు, తమ సమస్తాన్ని పోగొట్టుకున్నటువంటి వారు, అన్ని పోగొట్టుకున్నా సరే దేశ ప్రజల కొరకు బ్రతికారు. మన కొరకు, మన పిల్లల కొరకు చేసిన ప్రాణ త్యాగాలను బట్టి వారి గొప్పతనానికి జయగొడుతుంటామే గాని వారు దేవుళ్ళని కాదు. క్రైస్తవుడు ఎవరికి జయగొట్టినా ఇదే భావన. ఇందుకు నా దేవుడు ఎప్పుడు బాధపడ్డాడు. ఏ లేఖనం అడ్డురాదు, ఏ లేఖనం అడ్డురాదు. మనం యూదులం కాదు, ధర్మశాస్త్రం నుంచి విడుదల పొందాం. యూదులు ఎవరి ముందు తలవంచరు, షద్రక మేషక అబేద్నెగోలాగా. ఇప్పుడు నిన్ను షద్రక మేషక అబేద్నెగోగా దేవుడు ఏం చెప్పట్లేదు. ఈరోజు మనం పాము వంటి వివేకంగా, పావురం వంటి నిష్కపటంగా బ్రతకాల్సిన వారు. ఆ రోజు యూదులకు సువార్త చెప్పే భారం లేదు, కానీ ఇప్పుడు మనకుంది, ప్రాణం ఇచ్చైనా సువార్త చేయాలి. యూదులు ఎవరితో కలవరు, ఎవరిని కలుపుకోరు, కానీ మనం అలా కాదు, అందరితో కలవమన్నాడు. బూది గంతములకు వెళ్ళమన్నాడు, ఏడిచేవారితో ఏడవమన్నాడు, నవ్వేవారితో నవ్వమన్నాడు. స్పృహలోనికి రండి, అవగాహనలోనికి రండి, అవగాహనలోనికి రండి. ఇలా ఒక విషయం కాదు, రెండు విషయాలు కాదు, మీరు ఊహించలేరు అన్ని విషయాల్లో మనకి మనమే వ్యతిరేకంగా వెళ్తున్నాం. మీరే చెప్పండి, పౌలు భక్తుడు సున్నతి విషయంలో సున్నతిని ఖండిస్తూ పత్రికనే రాశాడు. ఈ ఒక్క సున్నతి కారణం చేత యూదులు సువార్తను నమ్మట్లేదని చెప్పి తిరిగి తన శిష్యులకు సున్నతి చేయించేస్తాడు. అలాగే మన నోటి మాటలు, అవగాహన లేని మాటలు, మనం పలుకుతున్న మాటల వల్ల ఎంతో నష్టం జరుగుతుంది. సింపుల్ గా ఒక మాట అటు చెప్పనా? న్యూస్ ఛానల్ అయినా ఒక ఆయన ఇంటర్వ్యూ చేస్తూ ఒక పాస్టర్ గారిని అడిగారంట, మీకు మీ తల్లి ఎక్కువనా దేవుడు ఎక్కువనా అని. ఆవేశం ఎక్కువ కదా మనకి. తల్లి ఎక్కువనా దేవుడు ఎక్కువనా అనే విషయం పక్కన పెడితే ఆవేశం ఎక్కువ మనకి. మరి ప్రార్థనా పరులు ఏమైపోయారో, ప్రేమించి అర్థం చేసుకుంటారు, సమాజంలో ఆవేశం ఎవరు అర్థం చేసుకోరు మనల్ని. మీరెంత కోపానికి వచ్చినా నావాడు అనుకునేది మనిల్లు మాత్రమే. నువ్వు బయట ఎన్నో రకాలుగా టెన్షన్ పడి ఇంట్లోకి వచ్చి అరుస్తావు. అప్పుడు భార్య అనుకుంటుంది, తల్లి అనుకుంటుంది, కూతురు అనుకుంటారు, కొడుకు అనుకుంటాడు, మా నాన్న నా కోసమే కష్టపడతారు, బయట ఎన్నో రకాల ఇబ్బందులు పడుతున్నారు అంటే అన్నాడులే మా నాన్నేగా అంటారు. సమాజంలో అలా కాదు. నువ్వు ఒకటంటే 10 అర్థాలు తీసేది సమాజం కదా. లోకులు. మరి మనమెవరం?
అదే లోకంలో మన స్వభావం మంచిది కాదని బైబిల్ చెప్తుంటది కదా. మనుషుల స్వభావం మంచిది కాదు, హృదయం కేవలం ఎల్లప్పుడూ చెడ్డది. ఆయన అన్నాడు, మీకు మీ తల్లి ఎక్కువనా దేవుడు ఎక్కువనా, మీ భార్య ఎక్కువనా దేవుడు ఎక్కువనా, మీ పిల్లలు ఎక్కువ దేవుడు ఎక్కువ, నీ దేశం ఎక్కువ దేవుడు ఎక్కువ, ఎవరెక్కువ అంటే ఆయన ఆవేశంతో అన్నాడు, నాకు దేవుడే ఎక్కువ అన్నాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? నేను ఎవరి పేరు ఎత్తట్లేదు, జరిగిన సంభవం మాట్లాడుతున్నాను. ఎవరైనా ఈ మాటలు ఎప్పుడైనా విని దీనికి బాధపడి మాట్లాడితే వారే వీరని మీరు అనుకోవచ్చు అనమాట. అప్పుడు వేదిక మీద ఎవరి పేరు ఉచ్చరించకూడదు, అది వేదిక సాంప్రదాయం కాదు. గౌరవించడానికే వేదిక మీద ఉచ్చరించాలి. ఏం జరిగిందో తెలుసా? ఆయన ఏమన్నాడో తెలుసా? అందుకే కదా మీ క్రైస్తవులు మూర్ఖులు, తల్లి ఎక్కువ కాదా, భార్య పిల్లలు ఎక్కువ కాదా, దేశం ఎక్కువ కాదా, మీకు దేవుడు ఎక్కువనా, ఇదే కదా మత పిచ్చి అన్నాడు. అది నా దగ్గరికి ఒక తమ్ముడు పంపిస్తే నేను ఆ వీడియో క్లిప్ చూశాను. అన్న దీనికి సమాధానం ఏమిటి అని. సరే చెప్తాలే తమ్ముడు, ఏదో ఒక సమయంలో నాకు సమయం ఉంటే ఒక వీడియో చేస్తాను. నాకైతే ఒక్కరోజు ఖాళీ ఉండట్లేదు, ఉదయం సాయంత్రాలంతా ప్రయాణాల్లోనే ఉంటున్నాను. ఇప్పుడు కూడా మీ దగ్గరికి రావడానికి నిన్న కాకినాడలో సభ ముగించుకొని 12 గంటలకు అక్కడ బయలుదేరి ఖమ్మం వచ్చేసరికి దాదాపుగా 4:30. ఇంకా ప్రయాణం చేయలేము, నడిపే వ్యక్తికి ఇబ్బంది అవుతుందని అక్కడ స్టే చేసి మళ్ళీ అక్కడ మధ్యాహ్నం భోజనం చేసుకుని అక్కడ నుంచి సాయంత్రం 7 గంటలకు ఇక్కడికి వచ్చాం మేము. ఎడతెరిపి ప్రయాణాలు, చాలా దూరం ప్రయాణాలు, ఖాళీ ఉండవు. కిరణ్ పాల్ గారిని ప్రశ్నిస్తే స్పందించట్లేదని ఎవరైనా బాధపడితే ఇది గుర్తుంచుకోండి ఎప్పటికైనా. ఆఫీస్ కి చాలా ప్రశ్నలు పంపించామండి, ఆయన మాకు జవాబు ఇవ్వట్లేదంటే నిద్రపోవడానికి కూడా సమయం దొరక్క కారులో ప్రయాణాల్లోనే పడుకుంటుంటాం చాలా సార్లు. 12 సంవత్సరాలు అవుతుంది సమయానికి పడుకొని సమయానికి భోజనం చేసి. అయినా సరే దేవుని మహాకృప చెక్కు చెదరని బలం దేవుడు ఇస్తూనే ఉన్నాడు. పక్షిరాజు యవనం నూతనం చేసినట్లు చేస్తున్నాడు. ఈ చివరి రోజుల్లో ఎవరిలో దేవుని జ్ఞానం, దేవుని సత్యం ఉంటుందో వారి ఆయుష్ పెరుగుతుంది. ఎందుకంటే తర్వాత తరాన్ని దేవుని కొరకు సిద్ధపరచాలి కాబట్టి అలాంటి వారు ఎక్కువ కాలం బ్రతుకుతారు. ప్రైజ్ ది లార్డ్. ఆ తర్వాత ఒక వారంకో 10 రోజులకో ఆ న్యూస్ ఛానల్ అతను నాకు కాల్ చేశాడు, మీరు వస్తారా ఇంకొక ఎపిసోడ్ చేద్దాము అని. ఎందుకు అలా అడుగుతున్నారంటే చాలా ప్రశ్నలు మిగిలిపోయాయి, మీరు వస్తే సరిగ్గా సమాధానం చెప్తారేమోనని అన్నాడు. ఆ సరే చూద్దామండి, వచ్చే సంవత్సరం ముందుగానే ఇస్తాను అని. పోయినసారి 8 నెలలు ఎదురు చూశానండి, మళ్ళీ ఇప్పుడు సంవత్సరం పాటు అంటే ఎలాగండి అంటే ఏం చేయము, డేట్స్ అన్ని ముందుగానే. సంవత్సరానికి 350 రోజులే ఉంది. 300 మంది ప్రేరేపించబడ్డ ఒక సంవత్సరం బ్లాక్ అయిపోతుంది. అలాంటిది 4000 మంది ప్రేమించడం కాదు, ఇంకా కొత్తగా చాలా మంది నాతో జతపడుతున్నారు. కొన్నిసార్లు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఎదురు చూసిన వాళ్ళు ఉన్నారు. ఏం చేద్దాం, కిరణ్ పాల్ గారు మాకు డేట్ ఇవ్వరని బాధపడుతుంటారంట. అలా ఏముండదు, సభ చిన్నదైనా పెద్దదైనా నేను ఎప్పుడు హాజరవుతూనే ఉంటాను. నా దృష్టికి సభ చిన్నది పెద్దది కాదు, ఎక్కడ సభ జరిగినా అది గొప్పదే. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు తన ప్రజలతో మాట్లాడుతుంటాడు కాబట్టి అది గొప్ప సభ. అది గృహకూటమైన గొప్ప సభే. నా దృష్టిలో 10 మంది వెలిగినా సరే ఒక్కొక్కడు 1000 మందిని వెలిగిస్తాడనే ఆలోచన ఉంటుంది నాకు. అందుకని 1000 మంది ఉంటేనే వాక్యం బోధిస్తాడు వస్తాడనేది ఏమీ లేదు. కొందరు చిన్నగా పెట్టుకుంటారు, కొందరు పెద్దగా పెట్టుకుంటారు. కొందరు మంచి ఆలోచన ఇంగితాన్ని వాడుతారు, మరి కొందరికి ఆ ఇంగితం కూడా ఉండదు, నేర్చుకుంటారు పెళ్లిగా. కొందరికి ఎలా చేయాలో తెలియదు, కొందరికి ఎలా చేయాలో తెలుసుకొని చేస్తుంటారు. ఇలా ఉంటుందంతే. గడిచిన 12 సంవత్సరాల మా ప్రయాస అది. సో ఆయనకు చెప్పాను వచ్చే సంవత్సరం చూద్దామని. సరే ఒక ప్రశ్న అడుగుతాను, జవాబు చెప్పండి ఫోన్లోనే అన్నాడు. సరే అడగండి అన్నాను. నేను మొన్న ఒక పాస్టర్ గారిని అడిగితే ఇలా చెప్పాడు, మరి మీకు తెలుసో లేదో అంటే నా దగ్గరకు ఆ క్లిప్ వచ్చింది చూశానన్నాను. అయితే మీరు సమాధానం చెప్పండి, మీకు తల్లి ఎక్కువనా దేవుడు ఎక్కువనా, భార్యా పిల్లలు ఎక్కువనా దేవుడు ఎక్కువనా, దేశం ఎక్కువనా దేవుడు ఎక్కువనా? నేను అన్నాను
మీరు అడిగిన వ్యక్తి కొంచెం ఆవేశపడి మాట్లాడాడు గాని అతనేం తప్పు మాట్లాడలేదు. కానీ మీకు ఇప్పుడు అర్థమయ్యేటట్లు మాట్లాడతాను. దేవుడా తల్లా, దేశమా దేవుడా, భార్యనా దేవుడా, పిల్లలా దేవుడా అని అడిగారు మీరు మర్చిపోకండి. రాత్రింబగళ్ళు నిద్ర లేకుండా ప్రసవ వేదన పడి నన్ను కన్న నా తల్లి, నాకు ఆకలవ్వక ముందే ఆకలవుతుందని పసిగట్టేది నా తల్లి, నా ముఖాన్ని చూసి అనారోగ్యం వచ్చిందేమోనని గుర్తించి రాత్రంతా మెలుకుండి సేవ చేసేది నా తల్లి, నా అవసరతల్లో ఏదీ తగ్గకుండా నా కొరకు రాత్రింబగళ్ళు రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడేది నా తండ్రి, నేను బాధలో దిగులతో ఉంటే నేనున్నాను నీ వెనకాని ధైర్యం ఇచ్చేది నా తండ్రి, వివాహమైన తర్వాత తన ఇష్టాలన్నీ చంపుకొని నా ఇష్టాలే తన ఇష్టాలని బ్రతికేది భార్య. ఎన్ని కష్టాలున్నా సరే ముసిముసి నవ్వులు నవ్వుతుంటే వారిని చూడగానే కష్టాలు మర్చిపోయేటట్లు ప్రేమ పంచేదేమో పిల్లలు. ఇంత గొప్ప కుటుంబాన్ని, ఇంత గొప్ప తల్లిని, ఇంత గొప్ప తండ్రిని, ఇంత ప్రేమను నా కొరకు సిద్ధపరిచి సృష్టించిన దేవుడు కదా అసలు గొప్పవాడు, అందరికంటే ఉన్నతుడు. ఆ ప్రేమలన్నీ ఇచ్చినవాడు కదా మనందరికి మొదట కావాలి అన్నాను. ఆయనే కదా అందరికంటే ఎక్కువ. ఇంత గొప్ప ప్రేమనిచ్చినందుకు ఆయనే కదా నిజమైన గొప్పవాడు, ఆయనే కదా అందరికి అవసరమైన వాడు. ఆయన అన్నాడు, నేను మీ ముందుంటే కాళ్ళ మీద పడిపోయేవాడిని సార్. అప్పుడు నేను ప్రకటన గ్రంథంలో దూత చెప్పినట్టు, వద్దు సుమి, నేను నీతోటి సహోదరుణ్ణే, మీరు ఉన్న చోటే ఒక్కసారి మోకాళ్ళ మీద పడి దేవుని కాళ్ళ మీద పడండి చాలు అన్నాను. మీరు చెప్పండి, ఇప్పుడు అతనికి అపార్థమైందా, అర్థమైందా? ఇలాంటివి 1600 ప్రశ్నలు అడిగారు కొన్ని సంవత్సరాలుగా. వాటన్నిటికీ సమాధానం ఇచ్చాను నేను. అందులో దాదాపుగా 800 ప్రశ్నలకు మీకు జవాబులు అందుబాటులోకి వచ్చాయి పుస్తకాల రూపంలో. నేను 16 పుస్తకాలు రాశాను. అందులో మీ ముందుకు 7 రకాల పుస్తకాలు తీసుకొని రాగలిగాం. మిగతా పుస్తకాలు అయిపోయాయి, తిరిగి ప్రింట్ అవుతున్నాయి. అవి నా పుస్తకాలన్నీ కూడా మల్టీ కవర్ పేపర్ తో ప్రింట్ చేయబడి ఉంటాయి. అంటే చిన్నపిల్లలు, యవనస్తులు కూడా ఏదైనా సరే మనం చూస్తూ చదివామనుకోండి, అది ఎక్కువసేపు జ్ఞాపకంలో ఉంటుంది, ఎక్కువ కాలం జ్ఞాపకంలో ఉంటుంది. సైకలాజికల్ గా మనం చూస్తూ చదివితే మర్చిపోం, పైగా ఎక్కువసేపు చదువుతాం. అందుకే నా పుస్తకాలన్నీ ఇలా మల్టీ కవర్ పేపర్తో ప్రింట్ చేయడం జరిగింది. అంటే మీరు ఏమేం చదువుతారో అవన్నీ మీకు ఇలా కనబడిపోతూ ఉంటాయి. మీరు చదివే సబ్జెక్ట్ మీకు కళ్ళతో కనబడిపోతూ ఉంటుంది డైరెక్ట్ గా. సో నా పుస్తకాలన్నీ అలాగే ఉంటాయి. ఇంత ఎందుకు ప్రయాసపడ్డామంటే ఒకటే కారణం, సాతాను నాటుతున్న విషబీజానికి విరుగుడుగా వాడు అందరు మర్చిపోయేటట్లు చేస్తే ఎవరు మర్చిపోకుండా నేను చేస్తున్నాను. ఆమేన్. అంతేకాదు, పుస్తకాలు ఎందుకు పరిచయం చేస్తున్నారు కిరణ్ పాల్ గారు? ఒకటే కారణం, ఈ మనిషి ఏ రోజైనా మట్టిలో కలిసిపోవచ్చు కానీ ఈ మనిషిలో ఉన్న దేవుని ఆలోచన విధానం మట్టిలో కలవకుండా ఎప్పుడు మీతో మాట్లాడుతూ ఉండాలి. అదే పుస్తకాల రూపంలో ఎప్పుడు మీ ముందు ఉంటాయి. దీనికి పవర్ అక్కర్లేదు కదా, కరెంట్ లేకపోయినా, ఛార్జింగ్ లేకపోయినా, మీరు బస్సులో ప్రయాణం చేస్తూ అయినా మాట్లాడవచ్చు. ఈ పుస్తకాలు చదివిన తర్వాత మీరు అలాంటి సమాధానం ఇస్తారు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఇందులో 800 ప్రశ్నలకు జవాబులు ఉన్నాయి. ఎలా లోకంతో మాట్లాడాలో మీకు నేర్పిస్తాయి. ఇకపోతే దేశానికి అవగాహన లేని చాలా విషయాలు ఉన్నాయి. ఒక్క ప్రశ్న మీ ముందు పెడతాను. అసలు క్రైస్తవుడు ఆరాధిస్తున్న దేవుడే నిజ దేవుడా? క్రైస్తవుడు ఆరాధిస్తున్నటువంటి యేసు ప్రభువే ఈ సృష్టిని చేశాడా? అందుకే నా క్రైస్తవుడు ఆయన ఇంత ప్రేమిస్తుంటాడు. అసలు యేసు ప్రభువే నిజ దేవుడు అనడానికి ఆధారం ఏమిటి? మీకు తెలుసా, క్రైస్తవుడు మతాన్ని గాని ఆచారాన్ని గాని ప్రకటించడు, దేవుణ్ణే ప్రకటిస్తాడు అని ఈ ప్రపంచానికి, ఈ దేశానికి మరలా అర్థం కావాలి. సరే, నేను అడుగుతాను, మనం దేవుణ్ణేనా ప్రకటించేది? మనం ప్రకటించేది దేవుణ్ణే కదా. మరి బొట్టును తీయమని ఎందుకు బోధించాం? మనం ప్రకటించింది దేవుణ్ణే కదా. తెల్ల చీరలు కట్టుకునే మందిరానికి రావాలని ఎందుకు బోధించాం?
మనం ప్రకటించింది దేవుణ్ణే కదా, తాళి తీసేయమని ఎందుకు బోధించాం? మనం ప్రకటించేది దేవుణ్ణే కదా, మెట్టలు తీసేయమని ఎందుకు బోధించాం? మనం ప్రకటించేది దేవుణ్ణే కదా, మా క్రైస్తవ పెళ్లిల్లో తాళి కట్టాం అని ఎందుకు బోధించాం? ఈ పై రూపాలను గురించి ఎందుకు అంత పంతం? మళ్ళీ వాటి కొరకు సిద్ధాంతాలు, వాటి కొరకు గొడవలు, వాదనలు ఎందుకు? ప్రకటించేది దేవుణ్ణి అయితే ఈ ఆచారాలు, పద్ధతులను గూర్చినటువంటి తొందరపాటుతనం ఎందుకు? ఏమంటారు తెలుసా, అవి మనవి కాదు అంట. అసలు నువ్వెవడివి? ఎక్కడ పుట్టావు? నీ దేశం ఏమిటి? నువ్వు యూదుడవా? యూదుల సాంప్రదాయ ప్రకారంగా ఉంటేనే పరలోకమా? సున్నతి పొందుట చేత యూదుడు కాదు, యూదుడై పుట్టినందు చేత యూదుడు కాదు. నేను అబ్రహాము పిల్లలం మేమని గర్వపడితే ఆయన అన్నాడు, సర్ప సంతానం మీరు అన్నాడు. యూదుడనేవాడు ఎవడంటే లేఖనములను నెరవేర్చువాడు, దేవుడు చెప్పినది చేసేవాడే యూదుడు. దేవుని స్వాస్థ్యం, దేవుని సంకల్పం నెరవేర్చేవాడు యూదుడు. నిజమైన అబ్రహాము పిల్లలు ఎవరు అంటే క్రీస్తునందున్న వారే నిజమైన అబ్రహాము పిల్లలంట. ఎందుకో తెలుసా? అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేసినటువంటి కుమారుడు ఎవరు? కొందరు ఇస్సాక్ అన్నారు, కొందరు ఇస్మాయిల్ అన్నారు. WC అని చెప్తుంది, ఇద్దరూ కాదు. దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేసింది ఇస్సాకును కాదు, ఇస్మాయిల్ని కాదు. బైబిల్ని సరిగ్గా తెరిచి చూస్తే లోకానికి ఏం జవాబు చెప్పాలో అర్థమవుతుంది. ముస్లిం సహోదరులేమో ఇస్మాయిల్ అంటారు, క్రైస్తవ అన్నదమ్ములు అందరేమో ఇస్సాక్ అంటారు. ఈ గొడవపు ముగింపు గలతీ పత్రికలో ఉంది. మీరు చూడండి, ఆత్మావేశముతో అపోస్తుడైన పౌలు పలికిన మాట. గలతీలకు రాసిన పత్రిక, మీరందరూ మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి చూడండి. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను, ఆయన అనేకులను గూర్చి అన్నట్లు సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకును అనెను. ఆ సంతానము క్రీస్తే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం ఎవరు? క్రీస్తు. సంతానాభివృద్ధి కొరకు, వంశాభివృద్ధి కొరకు ఇస్సాకునిచ్చాడు కరెక్టే గాని అసలు వాగ్దానము క్రీస్తు. క్రీస్తునందున్నవాడే అబ్రహాము కుమారుడు. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు యూదులకు కూడా సువార్త ఏమిటంటే, మీరు క్రీస్తునందుంటేనే మీరు అబ్రహాము పిల్లలు. క్రీస్తు లేకుండా ఎవరు అబ్రహాము పిల్లలు కారు, ఎవరు వాగ్దాన పుత్రులు కాలేరు. క్రీస్తునందే అందరం వాగ్దాన పుత్రులం అవుతాం. కాబట్టి భారతదేశానికి చాలా విషయాల్లో అవగాహన కలిగించాలి. మనం యూదుల వలె ప్రవర్తించి తప్పు చేశాం. తాళి గురించి మనం మాట్లాడక్కర్లేదు, ఎందుకంటే తాళి ఒక మతానికి సంబంధించిందిగా మాత్రమే భావించక్కర్లేదు. ఎందుకంటే ఇస్లామిక్ ధర్మాన్ని పాటించే వారిలో చాలా మంది తాళిని కడుతున్నే వాళ్ళు కూడా ఉన్నారు అనేక రాష్ట్రాల్లో. తాళి ఎప్పుడు ఒక మతానికి సంబంధించిందిగా కాకుండా భారతదేశానికి సంబంధించిందిగా భావిస్తే మనకేం నష్టం లేదు. బొట్టు గురించి మాట్లాడతాం, మనమేం మార్చక్కర్లా, వాటిని గురించి చెప్పక్కర్లా. దేవుడు అర్థమైతే, దేవుణ్ణి ప్రాణంగా ప్రేమిస్తే, ఆయనకు నచ్చినట్లు ఉండాలని ప్రతి వ్యక్తి తనను తానే సంస్కరించుకుంటాడు, తమను తామే మార్చుకుంటారు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు అర్థం కాకుండా, దేవుని జ్ఞానం అర్థం కాకుండా, సత్యం అర్థం కాకుండా నువ్వు తాళి తీసేస్తే, మెట్టలు తీసేస్తే, బొట్టు తీసేస్తే పరలోకం వచ్చేస్తామని బోధిస్తామా? అందుకు కదా వ్యతిరేకత పెరుగుతుంది. చాలా మంది స్త్రీలు మందిరానికి వచ్చి భయపడేది ఏమిటో తెలుసా? మా ఆయన ఒప్పుకోడండి తాళి తీసేస్తే అని. 19 సంవత్సరాల నా సేవా అనుభవంలో ఒక్కసారి కూడా ఎవరిని తాళి తీయమనలేదు, ఎవరిని తాళి తీయమనలేదు. మీ హృదయాన్ని శుద్ధి చేసుకోండి, మీ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టండి, ఆయన ఒక్కడే అని గుర్తించి నమ్ముకోండి. మీరు ఏ మతంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ కులంలో ఉన్నా, ఏ సాంప్రదాయంలో ఉన్నా ఉండండి, గాని ఆయన ఒక్కడే అని గుర్తిస్తే చాలు అని మాత్రమే సువార్త చేశాను. వారు ఆయన్ని ప్రాణంగా ప్రేమిస్తూ 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 ఆయనకు నచ్చినట్లు ఉండడానికి తమకు తామే సమర్పించుకోవడం ప్రారంభించారు, తమను తామే మార్చుకోవడం ప్రారంభించారు. మనం మైకుల్లో బోధించేస్తాం, గట్టి గట్టిగా ఊరంతా వింటా ఉంటది. సంఘానికి చెప్పే మాటలు సమాజానికి వినబడేటట్లు చేయకూడదు.
సమాజానికి సువార్త మాత్రమే వినబడాలి, అప్పుడే హారన్ చర్చ్ పైన ఆన్లో ఉండాలి. సువార్త లేకుండా బోధ చేసేటప్పుడు అక్కర్లా. మనం చేసే పెద్ద తప్పులు ఏమిటో తెలుసా? చర్చిల మీద పెద్ద పెద్ద హారన్లు పెడతాం. అందుకే ఇక్కడెక్కడ చర్చిలకు స్థలాలు ఇవ్వరు, అమ్మరు. చాలా కష్టం అది. ఇక్కడే కాదు, మొత్తం అన్ని చోట్ల అలాగే ఉంది. చర్చిల పైన హారన్స్ పెట్టకూడదు. పెడితే సువార్త కోసమే ఆన్ చేయాలి. ఎందుకో తెలుసా? 5 గంటలకు 4 గంటలకి లేచి హారన్స్ ఆన్ చేసేసి బోర్మని ఏడ్చి ప్రార్థిస్తుంటారు చర్చిల్లో. భారతదేశానికి పొద్దున్నే ఏడుపులు వింటే వాళ్ళకు చిరాకు. ప్రొద్దున్న వాళ్ళు సుప్రభాతం వినాలనుకుంటారు, శుభమైన మాటలు వినాలనుకుంటారు, సంతోషకరమైన పాటలు వినాలనుకుంటారు. ఏవిట్రా రోజు మా ఊర్లో ఈ ఏడుపులు, పొద్దున్న ఏడుపులా అని అనుకుంటున్నారే గాని నువ్వు వారి కోసమే కన్నీళ్లు గారి చేడుస్తున్నావని వారు అనుకోవట్లా. ఇప్పుడు చెప్పండి, అర్థమయ్యామా అపార్థమయ్యామా? అవును, అదే లోపటేడవచ్చుగా, దేవుడు వింటాడుగా, వాళ్ళు కూడా వినాలా? జాన్ నాక్స్ మీలో ఎంతమందికి తెలుసో తెలీదు. స్కాట్లాండ్ దేశం అంతా భయంకరమైన చీకట్లో పాపంలో బ్రతుకుతుంటే జాన్ నాక్స్ అనేటువంటి ఓ మహానుభావుడు కన్నీళ్లతో మొరపెట్టి కొన్ని సంవత్సరాలు మోకాళ్ళ మీద పడి ఏడిస్తే ఆ స్కాట్లాండ్ దేశం మారింది. స్కాట్లాండ్ దేశంలో ఉన్నటువంటి బ్రాందీ షాపులు తీసివేశారు. అనేక మంది వ్యభిచారులు, దొంగలు మారారు. ఆ స్కాట్లాండ్ దేశం పద్ధతిగా ఉండడం నేర్చుకుంది. అతను గదిలో చేసిన ప్రార్థన దేశాన్ని కదిపింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు ఇంత చెప్పినా సరే చర్చిల మీద హారన్లు ఆఫ్ చేయడం మానం. మనం సండే దాన్ని ఆన్ చేసే పెడతాం. ఒకసారి ఒక ఆయన పెద్ద ఉపవాస ప్రార్థన జరుగుతుంటే ఒక చర్చిలోకి వచ్చి అడుగుతున్నాడు, పెద్ద ఆయన, సార్ కొంచెం హారన్ తగ్గిస్తారా? మా ఇంట్లో చిన్న బాబు ఉన్నాడు, ఆ హారన్ శబ్దం విని పదే ఏడ్చేస్తున్నాడు అంటే ఆ పాస్టర్ గారు అన్నారు, వెళ్ళవయ్యా వెళ్ళు, మీ పెళ్లిళ్లకు, మీ చావులకు, మీ ఫంక్షన్లకు పెద్ద డీజేలు పాటలు పెడితే, సినిమా పాటలు పెడితే మేమేమైనా అన్నావా? దేవుని మాటలు వింటే దీవెన వస్తుంది, జీవం వస్తుంది, పో అన్నాడంట. ఆయన పోయి సైలెన్స్ గా 40 మందిని వేసుకొచ్చాడు. 4 పైకెక్కి ఆ 4 హారన్లు విరిచి కాళ్ళు పడేసి, ఈసారి హారన్లు విరిచాం, రేపు నీ కాళ్ళు విరుస్తాం, ఇంకొకసారి ఇలా చేసావంటే అని తిట్టెళ్ళారంట. అప్పటి వరకు సేవకుడు వస్తుంటే నమస్తే సార్ అనేవాళ్ళంట. ఇది జరిగిన తర్వాత అతన్ని పలకరించే నాథుడే లేడు. అందుకే మన చుట్టూన్న సమాజంతో సరిగ్గా కలుసుంటే శత్రువుల ఎదుట కూడా భోజనాన్ని సిద్ధపరుస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. సో ఇప్పుడు కొన్ని విషయాలు నేను మీకు చూపిస్తూ మాట్లాడతాను. ఎందుకంటే మనకు మాత్రమే కాదు, లోకానికి కూడా దేవుడు అర్థం కావాలి, చరిత్ర అర్థం కావాలి. అందుకోసమని నేను ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నాను. జాగ్రత్తగా వినండి. వాస్తవానికి క్రైస్తవులు ఆరాధిస్తున్న దేవుడే నిజ దేవుడా? ఆయనే సృష్టిని చేశాడా? నిజంగా ఆయనేనా అనే ప్రశ్నకు జవాబుగా బైబిల్ గ్రంథంలో ఒకప్పుడు మానవులందరూ ఎక్కడుండేవారు? ఒకే భాష, ఒకే ప్రజగా ఉండేటువంటి వారు బాబేలు గోపురం దగ్గర. మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. త్వరగా నేను ఈ విషయాన్ని మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. మొట్టమొదటిగా బాబేలు గోపురం దగ్గర ప్రజలందరూ కలుసున్నారు. అక్కడ ఒకే భాష, ఒకే ప్రజగా ఉన్నారు. నెక్స్ట్ చూడండి, కమాన్. అందరూ కలిసి బాబేలు గోపురాన్ని నిర్మించుకున్నారు. అప్పుడు వారందరూ ఒకటే దగ్గర ఉన్నారు, విడిపోయి లేరు. వారు విడిపోవడానికి దేవుడే సంకల్పించాడు. ఇప్పుడు ఒకే దగ్గరున్న ప్రజల్ని విడగొట్టింది ఎవరు? దేవుడే. చూడండి నెక్స్ట్. కమాన్ బ్రో, నెక్స్ట్ అనగానే మారుస్తా ఉండండి, టైం అయిపోతుందిగా. మహిమ ఎక్కడ? దేవుడు బాబేలు గోపురం దగ్గర నుంచి ప్రజల్ని చెదరగొట్టాడు. ఎలా చెదరగొట్టాడు? భాషలు తారుమారు చేసి. అవును, ఎందుకు చెదరగొట్టాడు? కారణాలు ఏమిటంటే దానికోసం నేను ప్రత్యేకమైన పుస్తకం రాశాను. చాలా అద్భుతమైన కారణం అది. ఇలాగూ దేవుడు భాషలు తారుమారు చేసి చెదరగొట్టిన తర్వాత ప్రజలందరూ చెదిరిపోయారు. చెదిరిపోయిన తర్వాత భూమికి మధ్యలో ఉన్న ప్రజలు భూమి చుట్టూ చేరారు. అప్పుడు వాళ్ళు నివసించిన ప్రదేశాలే తర్వాత దేశాలయ్యాయి. విన్నారా? అప్పుడు వాళ్ళు నివసించిన ప్రదేశాలే తర్వాత దేశాలయ్యాయి. అప్పటి వరకు అందరి సాంప్రదాయాలు, పద్ధతులు ఒకటేలాగుండేవి. ఎప్పుడైతే వీరు ప్రపంచమంతటా చెదిరిపోయి దేశాలుగా మారారో కొందరు పెద్దలు చనిపోయారు. చనిపోయిన తర్వాత వారి పిల్లలు పెద్దవాళ్ళయి ఆ దేవుడెవరో తెలుసుకోలేకపోయారు, మర్చిపోయారు. ఎలాగో తెలుసా? సరిగ్గా ఏలియా కాలంలో
బయలుదేవుడో యెహోవా దేవుడో తెలియక కన్ఫ్యూజన్ ఏర్పడ్డట్టు అప్పుడు కూడా ప్రపంచ వ్యాప్తంగా ఎవరు దేవుడో తెలియలేకపోయారు. చూడండి ఒకసారి నెక్స్ట్. ఏంటి బాబు ఒక చిన్న ఆరో నొక్కడానికి ఇంతసేపా? రైట్, చూడండి. దేవుడు భాషలు తారుమారు చేసి ప్రజల్ని చెదరగొట్టాడు. నెక్స్ట్, ప్రజలు చెదిరిపోయి ప్రపంచమంతటా చేరి అనేక ప్రదేశాల్లో నివసిస్తే వారు దేశాలుగా ఆవిర్భవించారు. అయితే అన్ని దేశాల వారు దేవుని వెతికారు. దేవుడా నీవెవరు, ఎక్కడుంటావు, ఎలా ఉంటావు, మా పితరుల దేవుడా నీవెవరు అని వెతికితే ప్రతి దేశానికి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రతి దేశానికి దేవుడు దర్శనమిచ్చాడు. ఎందుకో తెలుసా? ఆయన యూదులకు మాత్రమే దేవుడు కాదు, అందరి దేవుడు ఆయన. నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపం. అనేక దేశాలకు వారి వారి భాషల్లో దర్శనమిచ్చాడు, వారికి అర్థమయ్యేటట్లు దర్శనమిచ్చాడు. మన దేశంలో ఉన్న వారు కూడా తపస్సు చేసి దేవుని వేడుకున్నారు. తపస్సు అంటే ఏమిటో కాదండి, తమస్సు నుండి వెలుగులోనికి వచ్చే ప్రయత్నం తపస్సు. తమస్సు అంటే చీకటి, తపస్సు అంటే వెలుగులోనికి వెళ్లే ప్రయత్నం అని అర్థం. కాబట్టి తపస్సు చేసి అడిగారు, ఓ దేవుడా నీవెవరు? నేను వేదాలను 4 సార్లు చదివాను, ఖురాన్ని 3 సార్లు చదివాను, బైబిల్ని 42 సార్లు చదివాను, 612 గ్రంథాలు చదివాను, పరిశోధించాను, పరిశీలించాను, దేవుణ్ణి అడిగి కూడా నేర్చుకున్నాను, ఎందరో పెద్దలను అడిగి నేర్చుకున్నాను. 19 సంవత్సరాలుగా దేవుని చిత్తం ఈ ప్రపంచానికి ఎలా అర్థమయ్యేటట్లు చెప్పాలో పరిశుద్ధాత్మ దేవుని దగ్గర నేర్చుకున్నాను. ప్రైజ్ ద లార్డ్, ఆమేన్. అదే నేను మీకు చూపిస్తూ చెబుతున్నది. ఇంకా క్లియర్ గా మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాను. మన దేశ ప్రజలు కూడా దేవుణ్ణి అడిగితే దేవుడు వారికి ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై ఏం చెప్పాడో తెలుసా? నేను వెలుగుని, పరంజ్యోతిని, పరము నుండి వచ్చిన వెలుగుని అని చెప్పుకున్నాడు. అందుకే ఋగ్వేదం నిండా పరంజ్యోతి 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 అనే పేరే ఉంటుంది. దేవుడు తనను తాను వెలుగుగా పరిచయం చేసుకున్నాడంట. మరి బైబిల్లో ఏముంది? ఆయన వెలుగై ఉండెననే ఉంది. వేదాల్లో కూడా అదే ఉంది. ప్రతి మత గ్రంథంలో, ప్రపంచంలో ఎన్ని దేశాలున్నాయి అన్ని దేశ గ్రంథాల్లో ఆయన వెలుగుగానే కనబడతాడు. వెలుగు, దేవుడు అంటేనే వెలుగు. దేవుడు ఎప్పుడైతే ఋషులతో ఈ విషయాన్ని బోధించాడో, ఋషులకి ఈ విషయం చెప్పాడో, ఋషులు వాటిని వేదాల్లో రాశారు. అంటే ఒక గ్రంథంలో రాసుకున్నారు. వేదవ్యాసుని కాలంలో వేదాలకు ఒక రూపం వచ్చింది. వేదాలు చదువుకునేవారే కానీ చాలా మందికి అర్థమయ్యేది కాదు. ఋషులు వాటిని చెప్పేవారు, పదే పదే బోధించేవారు. పెద్దలు చనిపోయిన తర్వాత వాటి అర్థాలు, ఉద్దేశాలు తర్వాత తరం మార్చుకుంటూ వచ్చారు. ఈ మార్పు మాత్రం సాతానే చేశాడు. మన దేశం గుర్తుపట్టకుండా, సత్యాన్ని తెలుసుకోకుండా, సత్యదేవుణ్ణి తెలుసుకోకుండా ఆలోచన చెరుపువాడైన సాతాను మధ్యలోకి వచ్చాడు. అప్పటి వరకు వేదాల నిండా కేవలం దేవుడంటే ఏంటో మాత్రమే ఉండేది. ఆ తర్వాత వేదాల్లో కూడా సాంప్రదాయాలు, ఆచారాలు, పద్ధతులు, వ్రతాలు ఇవన్నీ వచ్చేసాయి. అందుకే మనం ఎప్పుడు కూడా సరిగ్గా ఫిల్టర్ చేసుకొని చూడాలి. బైబిల్ కూడా ఎప్పుడు అంటుంది కదా, సరిగ్గా విభజించడం రావాలి. సో అసలు ఏముంది వేదాల్లో మీరు చూస్తూ ఉండండి. ఇప్పటి నుంచి ప్రతి విషయం మీకు స్పష్టంగా కనబడుతుంది. వేదము నిండా యజ్ఞము యజ్ఞము యజ్ఞం అనే పదం ఉంది. పాపం పోవాలంటే యజ్ఞం, దేవుణ్ణి చేరాలంటే యజ్ఞం, స్వర్గం రావాలంటే యజ్ఞం అని ఉంటుంది. ఈ యజ్ఞం గురించి పశువులెన్నిటినో వధిస్తూ ఉండేవారు. బుద్ధుడు, చాక్యవంశపు యువరాజుడైన సిద్ధార్థుడు బుద్ధుడిగా పరిణతి చెందిన తర్వాత అతడు యజ్ఞం ఆపేశాడు, జీవహింస చెయ్యరాదు అని. అప్పటి నుంచి సృష్టికర్త అయిన దేవుణ్ణి గుర్తించే గుర్తు భారతదేశం మర్చిపోయి సాంప్రదాయాలు, ఆచారాల వెంట పరిగెత్తింది, ఆశీర్వాదాలు, దీవెనల వెంట పరిగెత్తింది. మనం అందరము పిల్లా పాపలతో బాగుండాలంటే ఏ యజ్ఞాలు చెయ్యాలి, ఏం చెయ్యాలి, అటువైపు పరిగెడుతూ వచ్చింది. కానీ మరణం తర్వాత మన ఆత్మకు స్వాతంత్రం దొరకాలంటే ఏం చెయ్యాలి అనే విషయాన్ని మర్చిపోయారు. చూడండి నెక్స్ట్. వేదాల్లో ఏముందో ఇక్కడ రాయబడింది, దయచేసి మీరు గమనించండి. శ్రీమదాంధ్రవచన శుక్లయజుర్వేదం 17వ అధ్యాయం 27వ మంత్రంలో ఇలా రాయబడింది. అతడు మన పాలకుడు, ఉత్పాదకుడు, విధాత, సమస్త లోక జ్ఞాత. అతడు ఒక్కడే, సమస్త దేవతల పేర్లు గలవాడు, ప్రశ్నవ్యుడు. అంత్యకాలమున అన్ని భూతములు అతని యందే చేరుచున్నవి. అతడు 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 అని ఒక్కని గురించి మాట్లాడుతుందా, అనేకులను గురించా? కాబట్టి మన దేశ గ్రంథములో కూడా దేవుడు ఒక్కడే అని రాయబడింది. అయితే ఇక్కడ ఏముందో మీరు చూసారా? సరిగ్గా గమనించండి. అక్కడ
అతడు మన పాలకుడు, ఆయన రాజు. బైబిల్లో ఏముంది? ఆయన మనకు రాజు, రాజులకే రాజు. ఉత్పాదకుడు, ఆయనే మనందరి పోషకుడు యెహోవా ఈరే. నెక్స్ట్ ఏమనుంది? విధాత, మన దినముల లెక్క రాసిన వాడు. విధాత, సమస్త లోక జ్ఞాత, అన్ని ప్రపంచాలు ఎరిగిన వాడు, అందరిని ఎరిగిన వాడు, అందరికి తెలిసిన వాడంట. ఆ తర్వాత అతడు ఒక్కడే. అందరి పేర్లు ఆయనకే ఉన్నవి గాని అందరూ లేరు అని చెప్తుంది వేదం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు ఇది బైబిల్లోంచి తీసి చూపించానా, వేదంలోంచేనా? మరి వేదంలోనే ఉంది అందరూ లేరు, ఒక్కడే ఉన్నాడని. వేదంలో ఏముంది? అందరూ లేరు. ఇప్పుడు మా సువార్త కూడా ఆ ఒక్కడు మాకు దొరికాడని చెప్పడమే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. అందరూ కాదు అనేది మా నోట మేము పలకం, కానీ అందరూ కాదు ఒక్కడే ఉన్నాడనేది మాత్రం సత్యం. ఎందుకంటే మనకు దెబ్బ తగిలినప్పుడు నోటి నుంచి వచ్చే మొదటి మాట ఏమిటి? అమ్మ. ఎప్పుడైనా దెబ్బ తగిలితే అమ్మలారా అన్నారా? అనలేం. అనాథ బాలుడు కూడా దెబ్బ తగిలితే వాటేన్ గారు అనడు కదా. అమ్మమ్మ దగ్గరో నాన్నమ్మ దగ్గరో ఎక్కడో పిన్ని దగ్గరో పెరిగిన వాడు దెబ్బ తగిలితే పిన్ని అంటాడా? అనడు. ఎవరైనా అమ్మే అంటారు గాని అమ్మలారా అని కూడా అన్నారు. ఎందుకంటే అమ్మ ఒక్కతే. అలాగే కష్టం వచ్చినప్పుడు దేవుడా అంటాడే గాని ఎవరినైనా దేవుళ్ళారా కాపాడండి అని ఏ నరుడు అనడు. ఎందుకంటే అమ్మ ఒక్కతే, దేవుడు ఒక్కడే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఓ పెద్ద ఆయన అంటాడు, అవును సార్ దేవుడు ఒక్కడే, అందరూ ఒకటే అన్నాడు. మళ్ళీ దేవుడు ఒక్కడే గాని అందరూ ఒకటి కాదు, అందరికి ఒక్కడున్నాడు. మీ నాన్నగారు ఎవరంటే అందరూ అంటే బాగుంటుందా? అమ్మకు అవమానం అది. అందరూ కాదు, ఒక్కడున్నాడు. ఆ ఒక్కడెవరో అర్థమయ్యేటట్లు చేయడమే మన సువార్త. వేదములో కూడా ఉంది, బైబిల్లో కూడా ఉంది, అన్ని గ్రంథాలలో కూడా ఆయన ఒక్కడనే మాటే రాయబడింది. చూడండి ఆయన ఎలా గుర్తుపట్టాలి. నెక్స్ట్, అతడే అగ్ని. బైబిల్లో ఉంది ఆయన దహించు అగ్ని. అతడు ఆదిత్యుడు, ఆయన అద్వితీయ దేవుడు అని ఉంది. అతడే వాయువు, చాలా స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు వాయువుతో పోల్చబడ్డాడు. అతడే చంద్రుడు, అంటే అర్థం ఏమిటంటే చంద్రబింబమంత అందము గలదైన సంఘమే అతడు అంట. ఇదే మాట బైబిల్లో ఉంటుంది. క్రీస్తు శరీర సంఘ క్షేమాభివృద్ధి. సంఘమే క్రీస్తు, క్రీస్తే సంఘముగా ఏక శరీరం అవుతాం. అందుకే అతడే చంద్రుడు. నెక్స్ట్, అతడే వీర్యము, అతడే శబ్దము. బైబిల్ చెప్తుంది దేవుడు వాక్కు అయి ఉన్నాడు, శబ్దం అయి ఉన్నాడు. ఆమేన్. నెక్స్ట్ ఇంకొక మాట ఉంది చూడండి, అతడే జలం, జీవజలం. అతడే ప్రజాపతి అగుచున్నాడు అంట. ఒక్కడే అన్ని పేర్లు కలిగి ఉన్నాడు. అవి అన్ని ఆయన స్వభావాలు. ఇదే మోషే దగ్గర మాట్లాడుతూ అంటాడు, ఆయన స్వభావాన్ని గుణగణాలను చెప్పి అను యెహోవా, అను నా నామము అంటాడు కదా. స్వభావాలన్నీ చెప్పి అను నా నామము. దేవుని ప్రజా, క్రైస్తవుడు ఆ ఒక్కడెవరో చెప్పడానికి పరిశుద్ధాత్మ దేవుని చేత వాడబడుతున్నాడు. ఇప్పుడు చెప్పండి, మనం ఆచారాలు సాంప్రదాయాల్ని పరిచయం చేయాలా, ఆ ఒక్కరిని పరిచయం చేయాలా? ఇప్పుడు నేను ఒక పెద్ద మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. అజామేధ యజ్ఞం అనే పేరు ఎప్పుడైనా విన్నారా మీరు? అజామేధ యజ్ఞం అంటే ఏంటో తెలుసా? ఒక మేకను గాని గొర్రెను గాని తీసుకొని దానికి పట్టు వస్త్రములు ధరింపజేసి దాని తలకు ముళ్ళు చుట్టి దాన్ని మేకులతో చెక్క బల్ల పైన దిగగొట్టి నోట్లో చేదు పోసి వేలాడదీసి సూర్యాస్తమయం వరకు దాని పక్కలో పొడిచి ఎముక విరగకుండా దాన్ని పొడిచి రక్తం ఓడిచి ఆ రక్తాన్ని ఆ యజ్ఞగుండంలో పోసి సూర్యాస్తమయం లోపు ఈ పశువు చనిపోవడమే కాదు, బ్రతకాలి. అలా బ్రతకకపోతే చంపిన వాడే దాన్ని నిప్పుల మీద కాల్చుకొని తినాలనే నియమం ఉండేది. దేవుడు ఏమన్నాడు తెలుసా? ఇదిగో ఈ యజ్ఞం చేయండి, మీ పిల్లలు ఈ యజ్ఞం చేసేటట్లు చూసుకోండి. ఒకరోజు నేనే ఇలాగే వచ్చి చనిపోయి లేస్తాను. అప్పుడు మీరు నన్ను గుర్తిస్తే మీ పిల్లలకు నాలో కలిసిపోయే అవకాశం దొరుకుతుంది, మోక్షం దొరుకుతుంది అని అన్నాడు. భారతదేశానికి దేవుడు ప్రత్యక్షమై ఒక యజ్ఞం ఇచ్చి ఇదే నేను అని చెప్పాడు. ఇప్పుడు నేను మొత్తం భారతదేశాన్ని అడుగుతున్నాను, ఈ యజ్ఞంలో కనబడుతున్న దేవుడు ఎవరో ఆయన్ని మీరు నమ్ముకుందాం, మేము నమ్ముకుందాం, అందరూ నమ్ముకుందాం. బైబిల్లో ఉన్న దేవుని నమ్ముకోమంటే మతం మార్పిడి అన్నావు. భారతదేశంలో ఉన్న గ్రంథంలో ఉన్న దేవుడే ఇదిగో. ఒకసారి అజామేధ యజ్ఞంని నమ్ముకో చూద్దాం. లేదు,
బుద్ధుని కాలం నుండి యజ్ఞం మొత్తం మారిపోయింది. యజ్ఞం చేయడం మానేశారు. అప్పటి నుండి దేవుణ్ణి గుర్తుపట్టే గొప్ప లక్షణం పోయింది భారతదేశానికి. ఇప్పుడు మీరే చెప్పండి, ఒక మేకను గాని గొర్రెను గాని తీసుకోవడం, దానికి పట్టు వస్త్రాలు వేయడం, దాని తలకు ముళ్ళు చుట్టడం, దాని నోట్లో చేదు పోయడం, చెక్క బల్ల పైన పొరుండబెట్టి మేకులతో దిగగొట్టడం, వేలాడదీసి చంపడం, ఎముక విరగకుండా పొడవడం, రక్తమూడ్చి ఆ రక్తాన్ని యజ్ఞంలో పోయడం, తిరిగి బ్రతికే వరకు ఎదురు చూడడం, బ్రతకకపోతే చంపిన వారే దాన్ని కాల్చుకొని నిప్పుల మీద ఆ యజ్ఞగుండం చుట్టూ తిరుగుతూ తినేవారంట. అంటే పస్కా బలి కూడా కనబడిపోతుంది మనకి ఇక్కడ. ఇప్పుడు మీరు చెప్పండి, ఏ గొర్రె అయినా బ్రతికిందా అంటే కొన్ని లక్షల గొర్రెలు బలిగా చేయబడ్డాయి, కానీ ఒక్క గొర్రె కూడా బ్రతకలేదు. ఎందుకో తెలుసా? దేవుడు అన్నాడంట, ఏ పశువు బ్రతకదు, నేనే వచ్చి సరిగ్గా ఇలాగే చనిపోయి బ్రతుకుతాను అన్నాడు. మీకు తెలుసా, ఈ భూమి మీద ఇలా ఈ భారతదేశంలోని వేద గ్రంథాల్లో చెప్పబడ్డ యజ్ఞాన్ని నెరవేర్చిన ఒకే ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. నజరేయుడైన యేసు. ఆమేన్. ఎవరు కాదనగలరు? ఎవరు లేదనగలరు? ఈ అజామేధ యజ్ఞమును నెరవేర్చిన ఒకే ఒక్కడు ఆయన నజరేయుడైన యేసు మాత్రమే. అప్పుడు వాళ్ళు అడిగారు, అయ్యా నువ్వు ఎక్కడ పుడతావు, ఎక్కడ బలవుతావు? అప్పుడు దేవుడు చెప్పాడు, భూమికి మధ్యలో నేను జన్మించబోతున్నాను. అందుకే వేదములో, శుక్రయజుర్వేదంలో ఉంటుంది, వేదాహమస్య భువనస్య నాభిం. హలో, ఇటు చూస్తారా? స్కూల్ పిల్లలు కదా వాళ్ళు, వాళ్ళ టైం అయిపోయింది కదా, అందుకని వాళ్ళని తీసుకొని వెళ్ళారు. మీరు ఇటు అటు ఎందుకు తిరిగి చూస్తున్నారు? నేనైతే మీకోసం ఇక్కడే వర్షంలో ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. మీకు సందేశం అర్థమయ్యే వరకు ఇక్కడే నిలబడి ఉంటాను, ఎంత తడిచినా. కాబట్టి ఒకరోజు తడిస్తే నష్టమే లేదు. కానీ ఈ రోజు అర్థం అవ్వాల్సింది అర్థం అవ్వకపోతే రేపు నువ్వు నోరు జారి ఎక్కడైనా దేవునికి నష్టాన్ని చేయగలవు. ఈ 15th ఆగస్ట్, ఈ స్వతంత్ర దినోత్సవం మన బుద్ధికి కూడా స్వాతంత్రాన్ని ఇచ్చునుగాక. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఏ మతాన్ని మనం అవమానించొద్దు, ఏ గ్రంథాలను మనం తూలనాడద్దు. అన్ని చోట్ల దేవుడు తెలుసుకోవడానికి కొన్ని ఆధారాలు పెట్టాడని అపోస్తుల కార్యం 17వ అధ్యాయంలో ఏముందో తెలుసా? ఎవరైనా సరే తడువులాడి ఆయన్ని కనుగొను నిమిత్తము ఆయన వారికి పొలిమేర్లు నియమించాడంట. అంటే అందరూ గుర్తుపట్టడానికి గుర్తులు పెట్టాడు ఆయన. భారతదేశంలో కూడా అజామేధ యజ్ఞం ఆయన పెట్టిన గుర్తే. అర్థం అవడానికి ఒక మాట చెప్పనా? యేసు ప్రభు జన్మించినప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు ఆయన్ని వెతుక్కుంటూ వచ్చారు కదా. వాళ్ళకి ఎవరు చెప్తే వచ్చారు చెప్పండి? పోని దేన్ని వెతుక్కుంటూ వచ్చారు వాళ్ళు? వారి గ్రంథంలో జెండ్ అవెస్తా అనే గ్రంథం, మీరు నెట్ లో సెర్చ్ చేసి దాన్ని డౌన్లోడ్ చేసుకొని చదవండి. జెండ్ అవెస్తా అనే గ్రంథంలో నక్షత్రమును గురించి రాయబడింది. సర్వోన్నతుడైన దేవుడు ఈ లోకంలో జన్మిస్తాడు, ఆయన నక్షత్రం ఆకాశమున ఉదయిస్తుంది, ఆ నక్షత్రమే మిమ్మల్ని ఆయన దగ్గరికి నడిపిస్తుందని ప్రవచన రీతిగా వారి గ్రంథంలో రాయబడింది. బాబేలు గోపురం దగ్గర నుండి విడిపోయిన వారిలో ఒక గుంపు అక్కడ ఆగిపోతే వాళ్ళను దర్శించిన దేవుడు చెప్పాడు నక్షత్రమును గురించి. మన దేశంలో బలి గురించి, వాళ్ళ దేశంలో నక్షత్రమును గురించి. ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క గుర్తుంది. అందుకే నేను ప్రపంచమంతటా నిజదేవుని ముద్ర అనే ఓ పుస్తకం రాయడం జరిగింది. ప్రపంచమంతటా నిజదేవుని ముద్ర. ఈ విధంగా ఈ భూమి మీద దేవుడు వస్తానని చెప్పి తనను గురించి రాయించుకున్నటువంటి ప్రతి గ్రంథములో ఉన్న ప్రవచనాలు నెరవేర్చాడు ఆయన. ధర్మశాస్త్రం మాత్రమే కాదు, ప్రపంచ గ్రంథాలన్నిటినీ నెరవేర్చిన ఒకే ఒక్కడు, ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆమేన్. భారతదేశానికి ఇలాగూ దేవుని జ్ఞానాన్ని అర్థమయ్యేటట్లు, వివాదం లేకుండా సువార్త తెలియజేసేటట్టు, ఎలాంటి ప్రశ్నకైనా సరే ఓపికతో సమాధానం చెప్పేవారిని 1,00,000 మందిని తయారు చేయాలని నేను భారంగా ఉన్నాను. భారతదేశం కొరకు 1,00,000 మందిని తయారు చేయబోతున్నాం. ఇదే నెల 22వ తారీఖు హైదరాబాదులో మొదటి క్లాస్ ప్రారంభించబోతున్నాం. దేశం కొరకు 1,00,000 మంది మండే దీపాలను సిద్ధపరచబోతున్నాం. దాని గురించి ఇప్పటికే యూట్యూబ్ లో కూడా మేము యాడ్ ఇచ్చాం. ఎవరైనా ఆసక్తి కలిగిన వారు, సేవకులైనా సేవకురాళ్ళైనా, తమ యవనస్తులైనా, తమ దగ్గర ఉన్నటువంటి పిల్లలైనా సరే సిద్ధపరచుకోవాలి అనుకుంటే అందరికీ ఏ భేదం లేకుండా స్వాగతం పలికాం. కానీ ముందుగానే మీ పేరు నమోదు చేసుకోవాల్సి వస్తుంది. మీరెవరో ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి వస్తుంది. ముందుగానే మీరు రిజిస్ట్రేషన్ చేయించుకొని అక్కడికి రావాల్సి వస్తుంది. ఎందుకంటే అవి సభలు కావు,
కాన్ఫరెన్స్ క్లాసెస్ అన్నమాట. ఏ ప్రశ్న అడిగినా సరే పౌలులాగా జవాబు చెప్పేవారిని తయారు చేస్తాం. ఎలాంటి ప్రశ్ననైనా సరే ప్రేమగా ఓపికగా జవాబు చెప్పేవారిని తయారు చేస్తాం. ప్రతి సేవకుడికి అలాంటి వారు 5 నిలబడి ఉంటే చాలు కోటలాగా. సేవకుడు సంఘ పరిచర్య చేసుకుంటూ పరిగెడితే ఈ 5 సేవకుని చుట్టూ సైన్యంలాగా నిలబడి ప్రతి ప్రశ్నను ఎదుర్కొని పనిచేస్తూ ఉంటారు, ఆలోచనకర్తల్లాగా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాగూ దేశం కొరకు 1,00,000 మందిని తయారు చేయాలి. బ్రతుకున్నాం కదా, ఏదో ఒక రోజు ఆయన ఎదుర్కొంటాం. ఆయన ఎదుర్కొన్నప్పుడు ఆయన సింహాసనం మీద నుంచి లేచొచ్చి గట్టిగా హత్తుకొని ముద్దు పెట్టే రోజు ఒకటి రావాలి. ఆయన అందరి ముందు చెప్పే రోజు ఒకటి రావాలి, నా ప్రియమైన వాడు అని. అందుకని ఈ బ్రతుక్కి పరలోక రాజ్యంలో ఒక బంగారపు పేజీ ఉండేటట్లు కష్టపడుతున్నాం, ప్రయాసపడుతున్నాం. కాబట్టి దేశం కొరకు 1,00,000 మందిని తయారు చేయాలి. తొందరపడి ఆవేశపడి మాట్లాడే వారిని కాదు, ఆలోచన కలిగి సమాధానం చెప్పేవారిని సిద్ధపరచాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇలా చెబుతూ పోతుంటే 1 కాదు 2 కాదు, ఎన్నో ఆధారాలున్నాయి. మనం ఆచారాలను మార్చొద్దు, మనం సాంప్రదాయాలను మార్చొద్దు, మనం పద్ధతుల్ని మార్చొద్దు. ఒక ఆవిడ నింది, ముగ్గేయొద్దని మా పాస్టర్ గారు పదే పదే చెప్పారు సార్. మా ఆయనేమో ముగ్గేయమంటున్నాడు సార్, మా అత్తగారేమో ముగ్గేయమంటుంది సార్, మా ఇంటి చుట్టూన్న వారు ముగ్గేయకపోతే మమ్మల్ని రకరకాలుగా అంటున్నారు సార్, ఏం చేయమంటావు సార్ అని అడిగారు. నేనేమన్నాను తెలుసా? మీరందరూ కలిసి సాతాను ముగ్గులో కూర్చొని ఉన్నారని నాకు అర్థమవుతుందన్నాను. అదేం సార్ అంత మాట అంటున్నారు? ఏది అభ్యంతరమో ఏది అపార్థమో అది తొలగిపోయే వరకు, దేవుడు అర్థమయ్యే వరకు ఏ ఆచారం గురించి మాట్లాడొద్దు, దేవుడు అర్థమయ్యే వరకు ఏ సాంప్రదాయం గురించి మాట్లాడొద్దు. దేవుడు అర్థం కాకుండా ఏ ఆచారం గురించి మాట్లాడినా దేవుడు అపార్థం అవుతాడు. దేవుడు అర్థం కాకుండా, దేవుడు మొదట ప్రకటింపబడకుండా ఏ సాంప్రదాయం గురించి మాట్లాడినా దేవుడు అపార్థం అవుతాడు. ఆమేన్. ఓ చిన్న విషయం చెప్పనా? శివాజీ మహారాజు ఉన్నాడు కదా, మహారాష్ట్రకు సంబంధించిన ఆయన కూడా దేశ సంపదే, ఆయన కూడా మనవాడే అంటాను. మీరేమంటారు? చరిత్ర పేజీలో ఒక రోషం కలిగినటువంటి యోధుడు రాజు, తనామన అనే భేదం లేకుండా ఇటు ముస్లిం సహోదరులు గాని, అటు బౌద్ధులను గాని, ఇటు క్రైస్తవులను గాని, ఇటు హైందవులను గాని ఎలాంటి భేదం చూపించక మత పిచ్చి గలవాడిగా కాకుండా దేశమంతా కలిసి ఉండాలి, ఇంకొకరి పాలనలో ఉండకూడదు అనేటువంటి గొప్ప మనసున్నవాడని నేను నమ్ముతాను. మీలో ఏమంటారు? ఇప్పుడు వారు శివాజీ మహారాజు గారి జన్మదినాన్ని జరుపుకుంటారు. అప్పుడు మనం శివాజీ మహారాజు శుభాకాంక్షలను వారికి చెప్పొచ్చు కదా? చెప్పొచ్చా చెప్పకూడదా? వాళ్ళు మనకు హ్యాపీ క్రిస్మస్ అని చెప్తున్నారా లేదా? శివాజీ మహారాజుకి ఎందుకు శుభాకాంక్షలు చెబుతాం? ఎందుకు మిగతా వారి దేవీ దేవతల ఫంక్షన్లు జరిగినప్పుడు, వాళ్ళ పండుగలు జరిగినప్పుడు ఎందుకు శుభాకాంక్షలు చెప్పం? ఎందుకంటే అవి దేవీ దేవతలను వారు నమ్ముతున్నారు. నన్ను అడిగారు, వాళ్ళందరూ దేవుళ్ళు కాదా సార్ అని అడిగారు ఇంటర్వ్యూలో. నేను చెప్పాను, అన్ని పరిశీలించి తెలుసుకున్నాను, దేవుడు ఒక్కడే అని. ఒక్కడే అని తెలిసినాక అందరని నేను ఎందుకు నమ్ముతాను? అందరిని వాళ్ళు నమ్మితే నమ్మనివ్వండి, నా దృష్టికి ఒక్కడే కాబట్టి నేను అందరిని నమ్మను అన్నాను. అంటే వాళ్ళు కాదంటారా, వాళ్ళు లేదంటారా అని మీరు అంటున్నారు, నేను మాత్రం ఒక్కడే అంటున్నాను అన్నాను. ఎలాగైనా మనం ఒక నోటి మాటతో పట్టుబడాలని వాళ్ళు అడుగుతారు. మనం సరిగ్గా ఆత్మదేవుని జ్ఞానంతో మాట్లాడాలి. మన నోటితో మనం జాగ్రత్తగా మాట్లాడాలి. మనం వారిని కాదు అనక్కర్లేదు, ఏది అవునో దాన్ని మాత్రమే అవును అనడం నేర్చుకుంటే చాలు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. కాబట్టి దేశం మనల్ని ఎన్నో రకాలుగా చూస్తుంది. సరిగ్గా దేవుణ్ణి పరిచయం చేసేవాడిని తయారు చేద్దాం. నేను మరలా చెప్తున్నాను, దయచేసి ఆచారాల గురించి సంఘాల్లో మాట్లాడకండి, సాంప్రదాయాలను గురించి మాట్లాడకండి, పై రూపములను గురించి మాట్లాడకండి, వాటిని సిద్ధాంతాలుగా గొడవ పడకండి. మొదట దేవుణ్ణి ప్రకటిద్దాం, ఆయన ఒక్కడే అని నిరూపిద్దాం, ఆయనే సత్యమని అర్థమయ్యేటట్లు చేద్దాం. ఆ తర్వాత ఆయనకు నచ్చినట్లు పరిశుద్ధాత్ముడే మనల్ని నడిపిస్తాడు. ఆమేన్. సత్యము నుండి ఆయనే మనల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. ఆయనే వివేకం ఇస్తాడు, ఆయనే జ్ఞానం ఇస్తాడు. సిద్ధాంతాల మధ్యలో ఉన్న ప్రతి గొడవను ఆయనే తొలగిస్తాడు. ఆమేన్. ఇప్పుడు చెప్పండి, సువార్తకు ఆటంకం కలగడానికి కారణం ఎవరు? సాతానా? మనమే. ఎంతో మంది సువార్తికులను రాళ్లతో కొట్టి చంపడానికి కారకులు ఎవరు? సాతానా? మనమే. మీకు అర్థమయ్యేటట్టు ఇంకో విషయం చెప్తాను. తెలంగాణలో ముఖ్యంగా ఏవైనా పెళ్లిళ్ళు ఫంక్షన్లు జరిగితే ఆడపడుచులు ఇంటికి వస్తే కాళ్ళకు పసుపు పెడతారు. బెటరా? అయితే ఇలా అనొచ్చుగా, పెడతారు కదా. సరిగ్గా ఇలాంటి ప్రస్తావనే ఒకసారి నేను నా భార్య హైదరాబాద్ వచ్చినప్పుడు జరిగింది.
కాళ్ళకు బంధువులు పసుపు పెడుతుంటే మా ఆవిడ అనింది, లేదండి నేను దేవుని నమ్ముకోను పెట్టుకోననింది. వెంటనే వారు నన్ను పిలిచారు, నానా మీ ఆవిడేమిటి ఇలాగా మేము ప్రేమగా పసుపు పెడితే వద్దంటుంది ఏమిటి? నేను అన్నాను, పెట్టుకో పర్వాలేదు అన్నాను. ఏమండి అంత మాట అన్నారేమిటి? నేను ప్రభువుని నమ్ముకున్నాను. నేను నీకు చెప్తాను, కొత్తగా పెళ్ళిందిగా, నీకు అన్ని నేర్పిస్తాను, తొందరపడుకు, పెట్టుకో అన్నాను. పర్వాలేదా? పర్వాలేదు పెట్టుకో, అవసరమైతే ఏదైనా ఉంటే నా మీదకి వచ్చునుగాక నువ్వు పెట్టుకో అన్నాను. అన్న తర్వాత ఆమె ధైర్యంగా, చూసారా, నా మీదకి వచ్చునుగాక అన్నాక పెట్టుకుంది. ఆవిడ పెట్టుకుంది. ఇంటికి వచ్చిన తర్వాత ఆవిడ దానికి జవాబు తెలుసుకునేదాకా నన్ను విడిచిపెట్టలా. అప్పుడు చెప్పాను నేను, పిచ్చిదనా, మన దేశం మతానికి సంబంధించిన దేశం కాదు, మన దేశం ఆచార సాంప్రదాయాల దేశం కాదు, మన దేశం ఆయుర్వేదికల్ దేశం. ప్రైజ్ ది లార్డ్. మన దేశం ఏమిటి? ఆయుర్వేదికల్ దేశం. ఎందుకంటే మన దేశం ఆయుర్వేదికల్ గా తన సాంప్రదాయాన్ని చాటుకుంది. ఆయుర్వేదికల్ సాంప్రదాయం కలిగిన దేశం మన దేశం. ఏం లేదు, ఆడవాళ్ళు ఎక్కువగా తడి ఉన్న చోట కిచెన్ దగ్గర పని చేస్తారు కదా, ఆ వంటగది దగ్గర పనిచేసి కాళ్ళు పగిలిపోతాయి. ఆ పగిలిన కాళ్ళతో వాళ్ళు పని చేసినప్పుడు ఇన్ఫెక్షన్ అవుతుంది. అలాంటిది ఎక్కువ మంది తిరిగే చోట, ఫంక్షన్ జరిగే చోట అయితే ఇన్ఫెక్షన్ త్వరగా వస్తుందని మన పెద్దలు ఏం చేశారంటే, కాళ్ళకి ఇన్ఫెక్షన్ రాకుండా ఆడవాళ్ళు చక్కగా పని చేసుకోవాలని ఒక ఆలోచన చేసి, ఇది యాంటీబయాటిక్ కదా, పసుపు ఆడవాళ్ళకి రాద్దాం అనుకున్నారు. అది మత సాంప్రదాయం అయితే మగవాళ్ళకు కూడా రాయాలిగా, మగవాళ్ళకి రాయరుగా. ఆడవాళ్ళకి రాయడానికి కారణం వాళ్ళ ఆరోగ్యం కోసం. మీకు దెబ్బ తగిలినప్పుడు, పిల్లలకు దెబ్బ తగిలినప్పుడు ఏం పెడతారు మీరు వెంటనే? ఎందుకో కొందరంటే రక్తం ఆగాలని పసుపు పెట్టారు నాయన. ఈ యాంటీబయాటిక్, అది ఇన్ఫెక్షన్ అవ్వకుండా పసుపు పెడతారు. పసుపు దైవత్వానికి సంబంధించింది కాదు, పసుపు మతానికి సంబంధించింది కాదు. దేవుడు సృష్టించిన పదార్థం, అది కేవలం యాంటీబయాటిక్ గా మాత్రమే వాడుతారు. అయితే మన వాళ్ళం ఏదైనా సరే కరెక్ట్ గా చెప్తే వినం కదా. అన్నం తినబెడితే ప్రేమగా తినం, బూచోడు అనగానే తింటాం కదా. అందుకని మనోళ్ళు ఏం చేశారంటే పెద్దోళ్ళు, వీళ్ళు సరిగ్గా పసుపు పెట్టుకోవట్లేదు, కాళ్ళకి ఇన్ఫెక్షన్ వస్తానే ఉంది అని చెప్పి ఇది సాంప్రదాయం అని మార్చేశారు. వాస్తవానికి అది ఏ మతానికి సంబంధించింది? అప్పుడు మా ఆవిడ అమ్మయ్యా ఇప్పుడు ప్రశాంతంగా ఉంది అనింది. ఎందుకంటే మీరు చెప్పండి, కూరల్లో ఏం వేసుకుంటారు మీరు? మరి అది హైందవ్యానికి కదా, ఎందుకు వేసుకుంటున్నారు అంటారు. అది ఏ మతానికి సంబంధించింది కాదు కదా. మనలోనే చాలా మూఢనమ్మకాలు ఉంటాయి. పెళ్లి కొడుకుని చేసినప్పుడు ఒంటికి ఏం రాస్తారు? రాస్తాం కదా. సరే, అప్పుడు ఏమంటారు తెలుసా? బాబు, ఊరు పొలిమేర దాటొద్దే నువ్వు. ఎందుకు దాటొద్దు? దాటితే అపశకనం అంట, దాటితే దురాత్మలు మీద పడతాయంట. మరి నువ్వు కూరలో పసుపు వేసినప్పుడు కూడా వచ్చి ఇలా వాళ్తున్నాయా? అన్ని పిచ్చి నమ్మకాలు కదా. టైర్ కింద, కొత్త బండి కొన్నా సరే టైర్ కింద ఏం పెడతారు? ఎంత తిక్క నమ్మకాలు చూడండి. ప్లాస్టిక్ టైర్ కింద, రబ్బర్ టైర్ కింద నిమ్మకాయ పెడితే ఏమొచ్చింది? వాడొకడు, మా ఫ్రెండ్ సైకిల్ కింద నిమ్మకాయ పెట్టి అది సరిగ్గా నలక్క సైకిల్ దాని మీదకి ఎక్కగానే తిరగబడి పడిపోయాడు. ఏంట్రా ఇన్ని దెబ్బలంటే, సైకిల్లో నిమ్మకాయ మీదకి ఎక్కించాను అందుకే పడ్డాను అంటున్నాడు. మరి నిమ్మకాయ సైకిల్కి నలిగిద్దా? అది తిరిగి పడుగానే వీడు తిరగబడ్డాడు. యాక్చువల్లీ నిమ్మకాయ ఎందుకు పెడతారో ఏంటో సైన్స్ ని అడిగితే మీకు చెప్తారు. ఎన్నో ఆధారాలు ఉన్నాయి చరిత్రలో. వాస్తవానికి అప్పుడు ఎద్దుల బండ్లు, గుర్ర బండ్లు ఉండేవి. వాటి కాళ్ళ గిట్టలకి ఇన్ఫెక్షన్ వచ్చేది. అందుకని నిమ్మకాయని వాటితో తొక్కిచ్చేవారు. ఆ నిమ్మకాయ, ఆ సిట్రిక్ యాసిడ్ వల్ల దాని ఇన్ఫెక్షన్ పోతుందని, అవి దూర ప్రయాణాలు చేసినప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుందని ఒక రోజు ముందు 2 రోజుల ముందు తొక్కిచ్చేవాళ్ళు. మనోళ్ళు కొత్త బండి కొంటే చాలు దాని కింద నిమ్మకాయలు పెడతారు. ఎంత అజ్ఞానం చూడండి. ఇప్పటికీ క్రైస్తవులు వాస్తు చూడకుండా బ్రతకలేకపోతున్నారు. వాస్తు చూసే ఇల్లు కట్టాలంట, బోరేస్తే వాస్తు, ఇల్లు కడితే వాస్తు, దేనికైనా వాస్తు కావాలంట. నేను విదేశాల్లో తిరుగుతున్నప్పుడు ఒకసారి దుబాయ్ని చూశాను, కువైట్ చూశాను. ఈ దేశాలన్నిటిని చూసి వాళ్ళని అడిగాను, అరే మీరు ఇంత అభివృద్ధి చెందారు, ఎలా అభివృద్ధి చెందారు? అసలు మీకు వాస్తు చూసిన మాకు ఇస్తే మా దేశానికి తీసుకెళ్లిపోతాను, మా దేశం కూడా డెవలప్ అవ్వాలి అని అడిగాను. వాళ్ళు అన్నారు, వాస్తు అంటే ఏమిటి అన్నారు. మా దేశం మరి వాస్తు చూడకుండా ఏమీ కట్టదు, కానీ ఎక్కడున్నది అక్కడే ఉంది. మీరేమో ఎడారిలో ఎదిగిపోయారు, మీకు వాస్తు చూసినవాడెవడో మాకు కావాలన్నాను.
వాళ్ళు అన్నారు, మేము వాస్తును నమ్మం, వాస్తవాలను నమ్ముతాం, అందుకే మేము అభివృద్ధి చెందుతున్నాం అన్నారు. వాస్తులు నమ్మకండి, వాస్తవాలను నమ్మండి. ఏ వాస్తు వల్ల నువ్వు డెవలప్ అవ్వవు. నా ఫ్రెండ్ ఒకడు ఇలాగే వాస్తుని నమ్మి 20 లక్షల పైనే ఖర్చు పెట్టాడు. నేను వెళ్ళి అడిగాను, ఏమిట్రా ఇంత ఖర్చు పెడుతున్నావు అంటే కలిసి రావట్లేదు అన్నాడు. మీరు చెప్పండి, ఆ 20 లక్షలు వెనకేసి ఉంటే కలిసి వచ్చేదిగా? చుట్టూ గోడ కూల్చాడు, గుమ్మం కూల్చాడు, సెల్పులు కూల్చాడు, బాత్రూమ్ కూల్చాడు. ఇన్ని కూలుస్తుంటే వాడికి ఎలా కలిసి వస్తుంది? చివరికి వాడు మేము చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ అమ్మమ్మ గారు నాటినటువంటి ఒక పెద్ద చెట్టును కొట్టేశాడు అడ్డని. వాస్తులు ఎప్పుడు కలిసి వచ్చేటట్లు చెయ్యవు. మన ఆలోచన మారితే అన్ని కలిసి వచ్చేటట్లు మనం జ్ఞానం పొందుతాం. ప్రైజ్ ద లార్డ్. పేరుకు క్రైస్తవులమే, పెళ్లిళ్ళు చేసుకుంటప్పుడు ఇప్పటికీ కులము కట్నం తీసుకోకుండా పెళ్లిళ్ళు చేసుకోం. దేనికి స్వాతంత్రం వచ్చింది చెప్పండి? సత్యము మిమ్మల్ని, ఎక్కడుంది సత్యం? అజ్ఞానంలో బతుకుతూ స్వతంత్రులు మనం అనుకుంటున్నాం. యూదులు కూడా అలాగే ఉన్నారు, మనం కూడా అలాగే ఉన్నాం. మనకు జ్ఞానం నేర్పడానికి వచ్చాడు ఆయన, అజ్ఞానంలో బ్రతుకుతున్నాం. ఆదాము కులం ఏంటి చెప్పండి? ఆదాము అవ్వాల కులం ఏదో అదే మన కులం అవ్వాలి కదా. మరి వాళ్ళకి లేని కులం మనకెందుకు వచ్చింది? ఇది రాజకీయంగా పులిమినదే. ఇప్పుడు దేవుడు భారతదేశానికి మాత్రమే దేవుడా, ప్రపంచానికి దేవుడు కాదా? మరి ఇదే కులపిచ్చి విదేశాల్లో ఎందుకు లేదు? వాళ్ళలో కులపిచ్చి ఎందుకు లేదు? అయితే వాళ్ళకు రంగు పిచ్చి ఉంది. నల్లోడు తెల్లోడు అని అక్కడ కొట్టుకుంటారు. దేవుని ప్రజ, ఏదో ఒక కారణం చేత ప్రజలు దేవునికి దూరం అవ్వాలని సాతాను అనేకుల ఆలోచన చెరిపాడు. అన్నింటికి జవాబు అవుదాం, అన్నింటికి సమాధానం చెబుదాం, అన్నింటికి ఆలోచన నేర్పిద్దాం, అన్నింటికి దేవుని జ్ఞానాన్ని బోధించే నిజమైన క్రైస్తవులం అవుదాం. లోకం అడిగే ప్రతి ప్రశ్నకు క్రైస్తవుడి దగ్గర జవాబు ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఆ 7 పుస్తకాలు మీరు సంపాదించుకోండి. దాంట్లో మీరు 800 ప్రశ్నలకు జవాబు వెతుక్కోవడమే కాదు, చాలా సంగతులు నేర్చుకుంటారు. మనం ప్రార్థిస్తే పరలోకంలో కూడా బంధించబడుతుంది, భూలోకంలో కూడా విప్పబడుతుందని వింటాం. ఏం బంధించాలో ఏం విప్పాలో తెలీదు. నేను విశ్వ న్యాయస్థానం అనే పుస్తకం రాశాను. అది మీరు చదివితే మీరు వాటిని ఎలా బంధించే వాళ్ళు అవుతారో, బంధించడానికి ఎలాంటి జ్ఞానం పొందాలో, ఏ వాక్యాన్ని ఆధారం చేసుకోవాలో, ప్రార్థనలో ఏ స్థాయికి ఎదగాలో ఆ పుస్తకం మిమ్మల్ని నడిపిస్తుంది. తప్పకుండా వాటిని సంపాదించుకోండి. తప్పకుండా మీ ప్రాంతాల్లో దేవుని కార్యం జరుగుతుంది. మీ సంఘ పునాదులు విశాలమవుతాయి. ఆమేన్. మీ హృదయం నిండిన దాన్ని బట్టే నోరు. మరి హృదయంలో ఆలోచన లేకపోతే, హృదయంలో అవగాహన లేకపోతే నోరు ఎలా మాట్లాడుతుంది చెప్పండి? కాబట్టి ఏది అవుననాలో, ఏది కాదనాలో, ఎక్కడుండాలో, ఎక్కడుండకూడదో నేర్చుకుందాం. ప్రసాదం గురించి నేను మీకు చాలా సార్లు చెప్పిన విషయాలు మీరు వినే ఉంటారే, విన్నారు కదా. ఎప్పుడైనా మీ బంధువులు మిమ్మల్ని అడిగారా ప్రసాదం ఎందుకు తినరని? ఏం చెప్పారు అంతకుముందు? యేసు ప్రభుని నమ్ముకున్నాను, మా అయ్యగారు తినొద్దు అన్నాడు, మా బైబిల్లో తినొద్దని ఉంది, అందుకు వారు అయ్యగారి మీద కోపగించుకున్నారు, బైబిల్ మీద కోపగించుకున్నారు, మీ మీద కోపగించుకున్నారు. కానీ జవాబు ఏమిటని చెప్పాను నేను? మాలలు వేసుకున్న వారు ఎలాగైతే కొన్ని తినరో, వారు నిష్టలో ఉండి దీక్షలో ఉండి, అలాగే బాప్తిస్మం ద్వారా క్రైస్తవుడిగా నేను నిష్టలో దీక్షలో ఉన్నాను. నేను కూడా 2 తినను. ఒకటి బలిగా అర్పించింది, రెండోది నైవేద్యంగా సమర్పించింది నేను ముట్టను. మీ ఇంటికి పిలిచి మీరు కారంతో పెట్టిన తృప్తిగా సంతోషంగా తిని మిమ్మల్ని దీవిస్తానని చెప్పండి. తప్పకుండా మీ బంధువులు వాళ్ళ పెళ్లిళ్లకు, ఫంక్షన్లకు మీరు వెళ్ళినప్పుడు మీరు తినకూడదు పొరపాటున కూడా మీకు పెట్టరు. ఇప్పుడు చెప్పండి, అజ్ఞానం నుండి మన దేశాన్ని విడిపించడానికి మనకేం కావాలి? జ్ఞానం కావాలి. ఇక నుంచైనా యూదుల్లాగా ఆలోచించడం మానేసేయండి. దేవుని ఆలోచనతో, దేవుని జ్ఞానంతో నింపబడదాం. ఏది దేవుని చిత్తమో, ఏది దేవుని ఆలోచనో అది మీలో ఉండునుగాక. దేవుడు మీ అందరికీ తోడయుండి మిమ్మల్ని నడిపించునుగాక. ఆమేన్. రండి.